వైసీపీ తీరుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గైరు హాజరవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనంటూ మండిపడ్డారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శించారు. ఏం పేరు నీ పేరు? వచ్చా నీకు? అసెంబ్లీకి ఎస్కేప్, మండలికి వాకౌట్, రోడ్డు మీదకొస్తే రప్ప అనేదే వైసీపీ సంస్కృతి అంటూ ఎద్దేవా చేశారు రామానాయుడు. 2029లో అధికారంలోకి వస్తే పొటేళ్లను నరికినట్లు నరుకుతామంటూ ఆ పార్టీ నేతలు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనంటూ పిలుపునిచ్చారు నిమ్మల. అసెంబ్లీలో ఎస్కేప్ కింద, మండలిలో వాకౌట్ కింద, రోడ్ల మీదకి వస్తే రప్ప కింద ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణం కాదు. ఒక ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి హింసావాదాన్ని పెంపొందిస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తూ ఈ విధంగా మరి అటువంటి ప్రతిపక్షం వైసీపీ ఉండడం చాలా దురదృష్టకరం. అబద్ధాలతోటి అసత్యాలతోటి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఆలోచనతోటే తప్ప ఈ మాదిరిగా ప్రజల్ని ఆదుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. ఈవేళ ఎన్నో తారీఖు? ఈవేళ 28వ తారీఖు. పింఛన్లు ఎప్పుడు ఇస్తాం మనం? 1వ తారీఖుని ఇస్తాం. 1వ తారీఖు ఆదివారం వచ్చింది, సోమవారం ఇద్దామనేటువంటి ఆలోచన లేకుండా ఆదివారం పింఛన్లు వచ్చింది కాబట్టి ఒకరోజు ముందుగానే శనివారం ఇద్దాం, వాళ్ళకు ఒక భరోసాని ఇద్దాం, ఒక భద్రతనిద్దాం. అది మంచి ప్రభుత్వం యొక్క లక్షణం. అంతేగాని రేపు 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్లుగా రప్ప అని నరుకుతామంటాం కాదు.